శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ఫాల్గుణ మాసపు అష్టమి, అలాగే మంగళవారం. హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందినటువంటి ఒక నగరం ఉండేది. దానిని విజయుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను బాగా బలశాలి, శత్రు సంహారకుడు, సమర్థుడు, యుద్ధ విద్యలో చెయ్యి తిరిగినవాడు. 4 దిక్కులలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా జయించి స్వాధీనం చేసుకోవాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి కోరిక అతనికి కలుగుతుంది. ఇక అనుకున్నదే తడవుగా రాజ్యాన్ని అతని కుమారులకు అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరుతాడు విజయుడు. అలా కొంత ప్రయాణం చేసిన తరువాత గర్గమహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంటాడు. సైన్యాన్ని దూరంగానే ఉంచి తాను ఒక్కడే మహర్షిని సందర్శిస్తాడు. భక్తితో ఆయనకు నమస్కరించి నిలుచుంటాడు. అతని శ్రద్ధకు, భక్తికి సంతోషించినటువంటి ఆ గర్గమహర్షి కుశలమైనటువంటి ప్రశ్నలతో స్వాగతం పలికి అతనికి ఆతిథ్యం ఇస్తాడు. రాజా, మీకు మా ఆశ్రమానికి స్వాగతం. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి దాకా మీ ప్రయాణం అని అడుగుతాడు గర్గమహర్షి. మహర్షి, మీ అనుగ్రహం వలన అంతా బాగానే ఉంది. ఇంటి నుండే బయలుదేరాను. సర్వదిక్కులలో ఉండేటటువంటి రాజ్యాలన్నీ జయించాలి అనేటటువంటి కోరికతో దిగ్విజయమైనటువంటి యాత్రకు బయలుదేరాను. నా దిగ్విజయమైనటువంటి యాత్ర సఫలం కావడానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి. నాకు పని సానుకూలం అవ్వడానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అంటూ అతి వినయంతో విజయుడు తన కోరికను గర్గమహర్షికి విన్నవిస్తాడు. అందుకు గర్గమహర్షి ఎంతో సంతోషించి, నీ కోరిక మంచిదే, అయితే ఏ పనికైనా సరే దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి. అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది. సఫల మనోహరాదుడివై విజయుడు అనే పేరును సార్థకం చేసుకో. అయితే ఎన్నో మంత్రాలున్నాయి, అలాగే ఎన్నో వ్రతాలున్నాయి. అయితే శీఘ్రంగా ఫలసిద్ధినిచ్చేది మాత్రం హనుమన్ మంత్రం. అది భక్తులకు చక్కగా అందుబాటులో ఉంది. యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది. నేను నీకు ఆ మహామంత్రాన్ని, వ్రత విధానాన్ని ఉపదేశిస్తాను. దాన్ని త్రికరణ శుద్ధిగా చేసి భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపించు. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర, ఉద్ధార, న్యాసపూర్వకంగా అష్టాక్షరి హనుమాన్ మంత్రాన్ని గర్గమహర్షుల వారు ఆ విజయునికి ఉపదేశిస్తాడు. ఇక గర్గమహర్షి ఆశ్రమంలోనే విజయ మహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద మంత్ర దైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారి మీద సమానమైనటువంటి భావంతో, విశ్వాసంతో గౌరవం చూపించి 108 సార్లు మంత్రాన్ని జపిస్తాడు. అందుకు ఆంజనేయ స్వామి వారు పరమ ప్రీతి చెంది సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా విజయుడు వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేస్తాడు. 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ, 6 ముఖాల కుమారస్వామి, 1000 ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్యపడే విధంగా ఒకే ఒక ముఖం కలిగినటువంటి ఆ విజయుడు హనుమను అన్ని విధాలుగా కీర్తిస్తాడు. అనేక రకాలుగా స్వామిని స్తోత్రాలు చేసి తన భక్తిని ప్రకటించుకుంటాడు. హనుమంతుడు ఎంతో సంతృప్తి చెంది విజయునితో, నీ భక్తికి నేను ప్రసన్నుడిని అయ్యాను. భక్తా, నీకు శుభం కలుగుతుంది. ఏదైనా కానీ వరం కోరుకో, తప్పకుండా ఇస్తాను అని అంటాడు. అందుకు విజయుడు మనసులోనే సంతోషించి వాయుసుతునికి మరలా నమస్కరించి, అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనమిచ్చి నన్ను కృతార్థుని చేశావు. మహావీర ఆంజనేయ, నీ దర్శనమే కోరికలన్నింటినీ తీరుస్తుంది స్వామి. అయినా నా మీద ప్రేమంతో వరాన్ని కోరుకో అని అడిగావు చూడు, తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు. నీ కృప అపారం. నా మనసులో 4 దిశలు జయించాలి అనేటటువంటి కోరిక ఉంది. తమరి అనుగ్రహం కావాలి. దానిని తీర్చి నాకు మేలు చేయండి స్వామి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు అతని వినయ విధేయతలకు సంతృప్తి చెంది వాత్సల్యంతో, రాజా, 4 ఏమిటి, 10 దిక్కులను జయించి విజయుడు అనే పేరును సార్థకం చేసుకో. అయితే ఈ జన్మలో మాత్రం నీ కోరిక తీరదు. రాబోయేటటువంటి ద్వాపర యుగాంతంలో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుని కుమారుడివై జన్మిస్తావు. శ్రీకృష్ణుణ్ణి సారథిగా చేసుకొని అన్ని దిక్కులను జయిస్తావు.
కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు. అప్పుడు నీ రథానికి నేను జెండాపై అధివసించి నీకు విజయం చేకూరుస్తాను. నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు. నిన్ను కపిధ్వజుడు అనేటటువంటి పేరుతో పిలుస్తారు అంటూ వరాన్ని ప్రదానం చేసి మారుతి అంతర్ధానం అవుతాడు. ఆ విధంగా స్వామివారు చెప్పినటువంటి మాట విని విజయ మహారాజు తన యొక్క జైత్రయాత్రను విరమించుకొని గర్గమహాముని యొక్క ఆశీస్సులను అందుకొని ఆయనకు నమస్కరించి మరలా తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు. రాజ్యాన్ని ధర్మసమ్మతంగా ప్రజాక్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకం చేరుకుంటాడు. శ్రీ రామదూత వరప్రభావం వలన స్వర్గలోకం చేరినటువంటి విజయుడు ఇంద్రుని యొక్క అంశతో ద్వాపర యుగంలో అర్జునుడిగా జన్మించి శ్రీకృష్ణుణ్ణి సారథిగా చేసుకున్నాడు. ఇదే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందినటువంటి విజయుని కథ. ఇప్పుడు దుర్వాస మహర్షి వారిని స్వామివారు అనుగ్రహించినటువంటి తీరు గురించి తెలుసుకుందాం. దుర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతిరూపం. దుర్వాసుడు అతి పురాతనమైనటువంటి మహర్షి, మహాసిద్ధుడు, మహాయోగి. కాబట్టి తనకు ఇష్టమైనప్పుడు మరణించేటటువంటి సిద్ధి కూడా ఆయనకు ఉంది. మార్కండేయుని వంటి చిరంజీవి, మహామంత్ర శాస్త్రాలన్నీ కూడా ఆపోసన పట్టినటువంటి మహాత్ముడు, పుణ్యవంతుడు, ప్రజ్ఞాశీలి. ఆయన జన్మ గురించి 2 రకాల కథనాలు ఉన్నాయి. పూర్వం త్రిపురాసుర సంహారం చేసి పరమేశ్వరుడు చంకలో ఒక బాణం పెట్టుకొని వస్తూ ఉంటాడు. దారిలో 2 దేవపురుషులు కనిపిస్తారు. వారికి పరమేశ్వరుడి చంకలో ఉన్నటువంటి ఆ బాణం శిశురూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిలాగా కనిపించిందట. వారు పరమేశ్వరుణ్ణి ఆ శిశువు ఎవరు అని చెప్పి అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు అతను తన కుమారుడని, పేరు దూర్వాసుడు అని చెబుతాడు. వెంటనే ఆ బాణం శివానుగ్రహంతో శిశువుగా మారి క్రమక్రమంగా పెరిగి మహామేధావి, జ్ఞాని అయినటువంటి దుర్వాస మహర్షిగా వృద్ధి చెందాడు. ఇది దుర్వాసుని గురించినటువంటి ఒక కథ. 2వ కథ అత్రి మహర్షికి అనసూయాదేవి అనేటటువంటి మహాపతివ్రత భార్యగా ఉంది. అత్రి, అనసూయలు చక్కని ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఒకనాడు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ అత్రి మహర్షి ఆశ్రమం మీదుగా ప్రయాణిస్తూ ఉంటే ఆ వాహనాలు కదలకుండా ఆగిపోతాయి. కారణం మాత్రం వారికి ఎవ్వరికీ అంతు చిక్కలేదు. స్వామి, కింద అత్రి మహాముని ఆశ్రమం ఉంది, దాని మీద నుంచి దానిని అతిక్రమించి ఎవ్వరూ పోరాదు, పోవడం సాధ్యం కూడా కాదు అంటూ గరుత్మంతుడు విష్ణుమూర్తితో విన్నవించాడు. సరేనని చెప్పి వారందరూ చుట్టూ తిరిగి వెళతారు. అప్పుడు వారికి ఒక కోరిక కలుగుతుంది. అత్రి మహర్షి అంతటి మహిమాన్వితుడా, అయితే తప్పకుండా అతన్ని పరీక్షించాలి అని చెప్పి అనుకుంటారు. వాహనాలను చాలా దూరంలో ఆపేసి వారు బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. త్రిమూర్తులు ఆకలిగా ఉందని చెప్పి తమకు భోజనం పెట్టమని మహర్షిని వేడుకుంటారు. మహాసాధ్వి అనసూయాదేవి భర్త అనుమతితో వారికి పీటలు వేసి విస్తర్లు పరిచి వడ్డించడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలోని త్రిమూర్తులు, అమ్మా, మాకు ఒక నియమం ఉంది. మాకు వడ్డించేవారు దిశములతో వడ్డిస్తే తప్ప మేము భోజనం చేయము అని చెబుతారు. వారిని గుర్తించినటువంటి సాధ్వి వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది. వారు పసిపాపలుగా మారిపోతారు. అప్పుడు వారికి వారు కోరిన విధంగా వడ్డించి మరలా నీళ్లు చల్లుతుంది. మరలా వారికి యథారూపం పొందుతారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మరలా మంత్రోదకం చల్లి పసిపాపలుగా మార్చి ఉయ్యాలలో ఊపుతూ పెంచసాగింది. అక్కడ త్రిమూర్తుల భార్యలు వారి భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాకపోయేసరికి ఏదో కీడు శంకించి చివరికి వారు అత్రిముని యొక్క ఆశ్రమంలో అనసూయమ్మ ఒడిలో పెరుగుతున్నారని చెప్పి తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకుంటారు. తమ పాతివ్రత్యం అనసూయాదేవి పాతివ్రత్యం ముందు ఎందుకు పనికి రాకుండా పోయిందని తెలుసుకొని నిజరూపాలైనటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతీ రూపాలతో అక్కడికి చేరుకుంటారు. తమ నాదులను తమకు ఇవ్వవలసిందిగా అనసూయాదేవిని ప్రార్థిస్తారు. జగన్మాతలు తమ ఆశ్రమానికి వచ్చినటువంటి కారణం తెలుసుకున్నటువంటి అనసూయాదేవి వారికి అతిథి మర్యాదలు చేసి సభక్తిగా పూజిస్తుంది. వారి కోరికను మన్నించి ఆ పసిబాలులను మరలా తిరిగి త్రిమూర్తులుగా మార్చివేస్తుంది. మంత్రజల ప్రభావంతో అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నిజరూపాన్ని పొంది అనసూయాదేవి యొక్క పాతివ్రత్యానికి అబ్బురపడి నమస్సులను అర్పించి తాము పరీక్షించడానికి వచ్చినందుకు సిగ్గుపడుతున్నామని చెప్పి తెలియజేసి ఆమెకు వరాలను ఇవ్వాలని చెప్పి తలచి ఏదైనా కానీ వరాన్ని కోరుకోమని చెప్పి విన్నవించుకుంటారు. అనసూయ తమకు తల్లి అయి ఇప్పటిదాకా లాలించి పాలించినందుకు గర్వపడుతున్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తారు. ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులుగా జన్మించి
అసలైనటువంటి పుత్రప్రేమను కలిగించమని చెప్పి వేడుకుంటుంది. అలా వారు ముగ్గురు తదాస్తు అంటారు. త్రిమూర్తులు జగన్మాతలు అత్రి అనసూయాదేవుల యొక్క అనుగ్రహాన్ని పొంది వారి ఆశీస్సులను గ్రహించి వారి ప్రాంతాలకు వారి వాహనాలపై వెళతారు. అలా కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుని అంశతో అనసూయ గర్భంలో చంద్రుడు జన్మిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో దత్తాత్రేయ మహర్షి జన్మిస్తారు. శివాంశతో దుర్వాస మహర్షి ఆమెకు జన్మిస్తాడు. దుర్వాస మహర్షి మహా తపస్సంపన్నులైనటువంటి అత్రి అనసూయ దంపతులకు శివాంశ వలన జన్మించినటువంటి కుమారుడు. శివాంశతో జన్మించినటువంటి దుర్వాసుడు అన్ని విద్యలను నేర్చి గంధమాదన పర్వతం మీద తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవదాసి తిలోత్తమ ఆమె ప్రియుడు సాహసి అనేవాడు ఈ మహర్షిని గమనించకుండా రతి క్రీడలో పాల్గొంటారు. వారి మాటలు చేష్టలు మహర్షి తపస్సుకు భంగం కలిగిస్తాయి. ఆయన కళ్ళు తెరిచి వారి కామోద్రేకానికి కినిసి వారిద్దరిని రాక్షసులుగా జన్మించమని చెప్పి శపిస్తాడు. సాహసి గర్ధబాసురుడుగా జన్మిస్తాడు. ఇతను మహావిష్ణువు చేతిలో మరణం పొందుతాడు. ఏమైనప్పటికీ దుర్వాసుని యొక్క ఏకాగ్రత దెబ్బతింది కదా. కామ వికారం కలిగి పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి కోరిక పెరుగుతుంది. అదే సమయంలో చవన మహర్షి కుమారుడు ఔర్వుడు అనే ఆయన తన కుమార్తె కందలితో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని మాట తెలుసుకొని తన కూతురు కందలికనిచ్చి దుర్వాసునికి వివాహం చేస్తాడు. కందలి చాలా గయ్యాలి. ఆమెను భరించడం కష్టంగా ఉండేది. ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలి మరలా తపస్సుకు వెళ్ళిపోతాడు దుర్వాసుడు. ఆమెకు భర్తను విడిచిపెట్టడం ఇష్టం లేక అతన్నే అనుసరిస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దివ్య రూపంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు అక్కడకు వచ్చి మహర్షితో కందలికను విడిచిపెట్టవద్దని, ఆమెయే తగినటువంటి అర్ధాంగి అవుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక కందలిక తన పేరు మీద కదలీ వృక్ష జాతిని సృష్టించింది. కందలి కడలిగా, రంబగా, అరటిగా పేరు మారింది. ద్వాపర యుగంలో కుంతీభోజుడు అనే రాజు దగ్గరకు దుర్వాసుడు వస్తాడు. ఆయన కుమార్తె కుంతీదేవిని చూసి ఆమె భక్తికి మెచ్చి ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని ఏ దేవుని ఉద్దేశించి జపిస్తే ఆయన వలన మంచి సంతానం కలుగుతుందని చెబుతాడు. ఆ విధంగా కుంతీదేవి బుద్ధి చాపల్యంతో ఆ యొక్క మంత్ర ప్రభావాన్ని ఒకసారి పరీక్షించాలి అని అనుకుంటుంది. అలా సూర్యుని గురించి ప్రార్థిస్తుంది. ఆయన వరం వలన ఆమెకు కర్ణుడు జన్మిస్తాడు. కుంతీదేవికి వివాహమైన తర్వాత ధర్మదేవత, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలను దూర్వాసుని యొక్క మంత్రంతో స్మరించి క్రమంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులకు జన్మనిస్తుంది. వీరే పంచపాండవులు. ఈ విధంగా దూర్వాస మహర్షి వైష్ణవ, శాక్తేయాది మహామంత్రాలన్నీ కూడా జపించినప్పటికీ అతనికి మాత్రం ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా ఉండేది. అతనిక చివరికి ఏం చేస్తాడంటే హనుమ సంజీవని విద్య అనేది నేర్చుకొని చక్కగా ఆ విద్యను జపించడం మొదలుపెట్టాడు. అప్పుడు హనుమంతుల వారు ఒకే ముఖంతో 18 భుజాలతో దర్శనమిస్తారు. దూర్వాసుడు పరవశించిపోయి ఆంజనేయ స్వామి వారిని భక్తితో కీర్తించాడు. చక్కని శ్లోకంతో ఆయన్ను వర్ణించాడు. ఇక ఆ శ్లోకం వినగానే ఆంజనేయ స్వామివారు ఎంతో సంతోషించి దూర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇక అప్పటి నుండి దూర్వాసుడు ఆంజనేయ స్వామివారి మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తూ మనశ్శాంతిని పొందుతూ కోపం లేనివాడై గంధమాదన పర్వతం మీదే నివసిస్తూ మహాయోగి అయి పరమేశ్వరుడి వలె నిత్య ప్రాతస్మరణుడు అయ్యాడు. కాబట్టి మానసిక శాంతి లభించాలి అంటే ఆంజనేయ స్వామివారిని తప్పకుండా ఆరాధించాలి. దానికి నిదర్శనమే ఈ దూర్వాస మహర్షి. ఎందుకంటే అతను ఎన్ని మంత్రాలను ఆయన జపించినప్పటికీ, ఎంతగా తపస్సును ఆచరించినప్పటికీ అతనికి మనశ్శాంతే లేదట. చివరికి హనుమంతుల వారి యొక్క ఆరాధన, హనుమంతుల వారి యొక్క మంత్ర సాధన చేసిన తరువాత స్వామివారు ఆయనకు సంపూర్ణమైనటువంటి మనశ్శాంతిని లభించే విధంగా అనుగ్రహించారు. ఇప్పుడు మరొక భక్తుని కథ తెలుసుకుందాం. కాశీ పట్టణంలో కేదారేశ్వర షూట్లో దక్షిణాన రామవాటిక ఉండేది. దాని ముందు గంగా తీరంలో జానకీనాథుడు ఉన్నాడు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఉన్నట్లుగా ఇక్కడ శ్రీరాముని మూర్తి అద్భుతంగా ఉంటుంది. ఆయన పాదపద్మాల చెంత హనుమంతుల వారు కూర్చొని భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తూ ఉంటాడు. రామవాటికలో ధార్మికుడు అనేటటువంటి వేదాధ్యాయనుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కుమారుడు ధర్మకీర్తి, సదాచారి, వినయ సంపన్నుడు, పితృసేవాపరాయణుడు, 16 ఏళ్ల ప్రాయం వాడు, మహాప్రాజ్ఞుడు. అయినా ఇంట్లో మాత్రం వారికి ఎప్పుడూ కూడా దారిద్ర్యం తాండవిస్తూ ఉండేది.
ధన సంపాదన కోసం చాలా దూరం ప్రయాణం చేసి గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుంటాడు. గోకర్ణేశ్వరుణ్ణి అర్చించి పూర్వజన్మ వాసన వలన ఇంటిని మరిచిపోయి అక్కడే చాలా కాలం స్వామివారి సేవలో ఉండిపోయాడు. అక్కడ కాశీలో భార్యా పిల్లలు ధర్మకీర్తి జాడ తెలియక పాపం బాధపడుతూ ఉంటారు. కనపడినటువంటి ప్రతి యాత్రికుడిని తన కుమారుడు ధర్మకీర్తి ఎక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు పాపం ఆ తండ్రి. కొడుకు ఎడబాటును సహించలేక నిత్యము కూడా దుఃఖిస్తూనే ఉండేవాడు ధార్మికుడు. ఒకనాడు సుతప్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ధార్మికుని వేదన చూసి, ధార్మిక, దుఃఖించవద్దు, దైవ సహాయం ఇప్పుడు నీకు తప్పకుండా కావాలి. భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసేటటువంటి స్వామివారు ఉండగా నీకెందుకు చింత? స్వామిని చక్కగా ఆరాధించు, ఆయన్ను మనసా వాచా కర్మణా నమ్ము. ఆంజనేయ స్వామివారు తప్పకుండా నీకు ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించే విధంగా నిన్ను అనుగ్రహిస్తారు. ఆయన అనుగ్రహంతో తిరిగి నీవు నీ కుమారుణ్ణి పొందవచ్చు అని చెప్పి స్వామివారి యొక్క పూజా విధానం గురించి, అలాగే స్వామివారి యొక్క మంత్రోపదేశం కూడా తెలియజేస్తాడు. ఇక కలలో ఆంజనేయ స్వామివారు కనిపించి ధర్మకీర్తి ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో కూడా తెలియజేస్తాడని కూడా చెబుతాడు. ఇక ధార్మికుడు ఏకాగ్రమైనటువంటి చిత్తంతో రామవాటికలో ఉన్నటువంటి శ్రీరామ సన్నిధిలో కూర్చొని మంత్రాన్ని జపిస్తూ స్వామిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటాడు. ఒకనాడు కలలో హనుమంతుల వారు కనిపించి, ధార్మిక, నీ కుమారుడు క్షేమంగా గోకర్ణంలో ఆరోగ్యంగా స్వామివారి సేవలో గడుపుతూ ఉన్నాడు. తనంతట తానే తిరిగి మీ వద్దకు వస్తాడు. నన్ను స్వప్న హనుమంతునిగా భావించు, స్వస్తి అని చెప్పి మారుతి అదృశ్యమవుతాడు. ఇక ఆకస్మికంగా జరిగినటువంటి ఆ సంఘటన అతనికి ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. ఉదయమే నిద్రలేచి తన కలను అందరికీ కూడా తెలియపరుస్తాడు. అందరూ ఆంజనేయ స్వామి వారి వైభవాన్ని, ధార్మికుని యొక్క అదృష్టాన్ని పొగుడతారు. పుత్రుని రాక కోసం ఎదురు చూస్తూ ఆంజనేయ స్వామి వారి జపాన్ని చేస్తూ ఉంటాడు ధార్మికుడు. అక్కడ గోకర్ణ క్షేత్రంలో తనను అత్యంత భక్తి విశ్వాసాలతో కొలుస్తూ ఉన్నటువంటి ధర్మకీర్తి సేవలను ప్రస్తుతించి కాశీ క్షేత్రంకు వెళ్ళి తల్లిదండ్రులకు ఆనందాన్ని చేకూర్చమని చెప్పి హితవు చెప్పి గోకర్ణేశ్వర స్వామివారు వెళ్ళడానికి అనుమతినిస్తాడు. ఇక అతను పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను శిరసావహించి కాశీకి ప్రయాణమవుతాడు. అలా కొన్ని రోజులకు కాశీకి చేరి ఇంటికి వస్తాడు. తల్లిదండ్రుల ఆనందమైతే వర్ణించలేకుండా పోతుంది. అందరికీ నమస్కారాలు చేసి బంధువులందరినీ కూడా పలకరిస్తాడు. కాశీ విశ్వనాథుని నిత్యం సేవిస్తూ ఆంజనేయ స్వామివారి ఉపాసన పొంది ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తూ చివరికి మోక్షాన్ని పొందాడు ధార్మికుడు, అలాగే ధర్మకీర్తి. స్వప్న హనుమంతుని యొక్క దివ్య ప్రభావం అంత గొప్పది. మరి ఇప్పుడు మరొక భక్తుణ్ణి స్వామివారు అనుగ్రహించినటువంటి తీరు గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక కుగ్రామంలో దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చదువు ఏమాత్రం అవ్వలేదు. అతను ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవాడు. పెళ్లి కాలేదు. బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తున్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతారామాంజనేయ స్వామివారి విగ్రహాలు ఉండేవి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధమైనటువంటి జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరిస్తూ ఉండేవాడు. ప్రార్థన, మంత్రాలు ఏవి రావు. మనసుకు తోచినటువంటి మాటలతో అతను పూజ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా జీవితం గడిచిపోతూ ఉండేది. ఒకనాడు ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు తన సైనికులతో ఎక్కడికో వెళుతూ ఈ గ్రామానికి చేరుకుంటాడు. అప్పటికే బాగా పొద్దుగొగుతుంది, చీకటి పడిపోతుంది. దానికి తోడు వర్షం కురవడం ప్రారంభమవుతుంది. వానబాధ భరించలేక రాజు, సైనికులు ఎక్కడ ఇల్లు కనిపిస్తే అక్కడ తలదాచుకుందాం అనుకుంటారు. అలా కొందరు ఆ పేద బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని చెప్పి, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుణ్ణి బయటకు పొమ్మని చెప్పి ఆదేశిస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యా, మా దేవుళ్ళైనటువంటి సీతారామాంజనేయ స్వాములు నిద్రపోతున్నారు. వాళ్ళనిప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొల్పలేను అంటూ అతి వినయంగా సమాధానం చెబుతాడు. అప్పుడు ఆ రాజభటులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటకు వెళ్ళమని చెప్పి గట్టిగా చెబుతారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభిస్తారు. పాపం ఆ దెబ్బల బాధ భరించలేకపోతూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. ఇంకా కొంచెం ధైర్యం చేసి ఎలాగోలాగా ఆ విగ్రహాలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాగా బాధిస్తున్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జలపాత్రను ఎడం చేతిలో పట్టుకొని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడతాడు.
లోపల ఆ సైనికులందరూ కూడా హాయిగా నిద్రపోతూ ఉంటారు. వర్షం విపరీతంగా కురుస్తూ ఉంటుంది. ఏమీ చేయడానికి అతనికి పాలు పోవడం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయనంటారు. నిన్ను నువ్వే రక్షించుకోలేవా? అలాగే నిన్ను నువ్వు రక్షించుకోకపోగా నీ స్వామిని కూడా కాపాడుకోలేవా? ఎందుకు వచ్చినటువంటి పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడు తోకను పుచ్చుకొని గాలిలోకి ఆ విగ్రహాన్ని విసిరేస్తాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోతుంది. బ్రహ్మాండ బాండాలన్నీ కూడా దద్దరిల్లే విధంగా భయంకరమైనటువంటి గర్జన చేస్తాడు హనుమంతుడు. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి గుండెలు పగిలి చనిపోతారు. స్త్రీలు మాత్రం బతికే ఉంటారు. ఎలాగోలా ఆ రాత్రి గడిచిపోతుంది. వర్షం కూడా తగ్గిపోతుంది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపిస్తాయి. ఆ పేద బ్రాహ్మణుడు, ఊర్లోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నింటినీ ముందు కూర్చొని, స్వామి, తెలియక చేసినటువంటి అపరాధం వలన ఊర్లో ఉన్నటువంటి మిగతా పురుషులు కూడా మరణించారు. వారు చేసినటువంటి తప్పేమీ లేదు. తిరిగి వారందరినీ కూడా పునర్జీవితులను చెయ్యి అంటూ స్వామివారిని ఎన్నో రకాలుగా వేడుకుంటారు. అప్పుడు స్వామివారు కరుణించి తిరిగి చనిపోయినటువంటి ఆ పురుషులందరినీ కూడా బ్రతికిస్తారు. వారందరూ కూడా మేము చేసినటువంటి అపరాధాన్ని మన్నించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామంలోని పురుషులు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి రాజు, రాజభటులు స్వామివారి పాదాలపై పడి మమ్మల్ని క్షమించమని చెప్పి ఆ బ్రాహ్మణుని సైతం వేడుకుంటారు. అప్పుడు స్వామివారు వారందరినీ కూడా క్షమించి ఇక నుండి ఈ బ్రాహ్మణుడికి ఎలాంటి లోటు లేకుండా చక్కగా మీ రాజ్యంలోనే అతనికి ఏదైనా సరే మంచి అవకాశాన్ని కల్పించమని చెప్పి స్వామి అదృశ్యమవుతాడు. ఇక అప్పటి నుండి ఆ రాజు, ఊళ్ళోని ప్రజలందరూ కూడా సీతారామాంజనేయ స్వామివారిని ప్రతినిత్యము పూజిస్తూ కొద్ది రోజులకు ఆ యొక్క బ్రాహ్మణుడు రాజుగా మారిపోతాడు. అప్పటి నుండి ఆ ఊరు మొత్తం సీతారామాంజనేయ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి సకల అభీష్టాలను పొందుతూ సంతోషంగా ఉండసాగారు. ఇది స్వామివారి యొక్క కథలు. ఈ కథలన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని కథతో మనలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.